లైఫ్ లో అందరికీ ఉండే ఒక కామన్ డౌట్, అసలు నేను చేసిన పని కరెక్టేనా? మనం అందరం ఏదో ఒక స్కిల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ మధ్యలోనే వదిలేస్తాం. ఎందుకు? ఇట్స్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ అవేర్నెస్. ఫారెక్స్ ట్రేడింగ్ లో కూడా ఇఫ్ యూ వాంట్ బి ప్రాఫిటబుల్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ద రియల్ మార్కెట్, విచ్ మీన్స్ మీరు మీ ఎమోషన్స్ మీద, బ్రెయిన్ మీద, థాట్స్ మీద విన్ అవ్వాలి. ఈ రోజు మన వీడియో టాపిక్ అదే. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హౌ టు థింక్ లైక్ ఎ ట్రేడర్ అండ్ హౌ టు వర్క్ లైక్ ఎ ట్రేడర్. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. సో ప్లీజ్ టేక్ నోట్స్. మీకు తర్వాత ఒక రెఫరెన్స్ లాగా వర్క్ అవుతుంది. నేనున్న ట్రేడింగ్ జర్నీలో ఒక ఎంట్రీ ప్లాన్, ఒక ఎగ్జిట్ ప్లాన్ అండ్ ఇంకొక టైం విండో లేకుండా ట్రేడ్ చేసిన డేస్ మాత్రమే లాసెస్ లో ఉన్నా. ద డేస్ విచ్ ఐ హావ్ ఫాలోడ్ మై రూల్స్ వెన్ ఐ am trading is all profits. So it is very important to follow your plan when you are trading. Of course, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు డెమో ట్రేడింగ్ చేసినా వాళ్ళు కూడా ఒక ప్లాన్ తో ట్రేడ్ చేయడం చాలా మంచిది. బికాస్ ట్రేడింగ్ లో స్టార్ట్ ఎలా అయితే ఉంటుందో జర్నీ మొత్తం అలానే ఉంటుంది. సో బీ డిసిప్లైన్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఎంట్రీ ప్లాన్, మీరు ఎప్పుడు ట్రేడ్ లో ఎంటర్ అవుతారు, మీ టార్గెట్ ఎంత, మీ రిస్క్ ఎంత అనేది డిఫైన్ చేస్తుంది. ఎగ్జిట్ ప్లాన్ విచ్ మీన్స్ మీరు ఎప్పుడు ట్రేడ్ లో ఎగ్జిట్ అవుతారు, మీ ప్రాఫిట్ ఎంత అనేది డిఫైన్ చేస్తుంది. టైం విండో విచ్ మీన్స్ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ట్రేడ్ చేస్తారు అనేది డిఫైన్ చేస్తుంది. ట్రేడింగ్ సైకాలజీ కోసం డిస్కస్ చేస్తే మెనీ పీపుల్ ఆర్ కాంప్లికేటింగ్ దిస్ థింగ్ కాల్డ్ ట్రేడింగ్ సైకాలజీ. సి బ్రదర్, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అదే కదా, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ద మార్కెట్స్. దానికి నా టిప్ ఏంటంటే, మీరు రియల్ మనీతో ట్రేడ్ చేసే కన్నా ముందు డెమో అకౌంట్స్ లో ట్రేడ్ చేయండి. ఇన్ ద ప్రాసెస్ మీకు మనీ ఎలా మేనేజ్ చేయాలని కూడా తెలుస్తుంది. బీయింగ్ ఏ ట్రేడర్ ఇస్ నాట్ ఓన్లీ ఏ ట్రేడర్ బట్ ఆల్సో ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, యూ ప్లాన్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. ట్రేడింగ్ లో మీరు జస్ట్ అలా స్క్రీన్ ముందు కూర్చొని జస్ట్ అలా చార్ట్స్ చూస్తుంటే చార్జ్ వేస్ట్ తప్ప ఏమీ రాదు. మీరు పర్టికులర్ డే లో ఏం ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనేది ముందు ప్లాన్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ థింగ్, ఫాలో యువర్ రూల్స్. నేను పర్సనల్ గా ఈ జర్నీలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అనుకున్న ప్లాన్ ని ఫాలో అవ్వకపోవడం, విచ్ లీడ్స్ మీ టు లాస్ ఆఫ్ మై ఎంటైర్ క్యాపిటల్ ఇన్ వన్ డే, దట్ ఈస్ 30,000. ఒక మిడిల్ క్లాస్ వాడికి 30,000 రూపీస్ సింగిల్ హవర్ లో పోవడం అంటే అది ఒక ట్రామాలో ఉండిపోతుంది. బట్ ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ నా స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుని తిరిగి వచ్చాను. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్లానింగ్ అండ్ ఫాలోయింగ్ దట్ ప్లాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. థర్డ్ వన్, రిమెంబర్ ఇన్ ట్రేడింగ్ దెర్ ఇస్ నో థింగ్ లైక్ ఫెయిలింగ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ కాల్డ్ లెర్నింగ్. సి బ్రదర్, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లాంటిది. బిజినెస్ లో ఎలా అయితే మీరు చేసిన ప్రతి మిస్టేక్ కి మనీ పే చేస్తారో, సేమ్ అలానే చేసిన ప్రతి మిస్టేక్ వల్ల లాస్ ని ఫేస్ చేస్తారు. నా జర్నీలో నా లాసెస్ ని నిన్ను నా స్టాఫ్ కి ఇచ్చిన శాలరీ అనుకుని మళ్ళీ నేర్చుకుని మళ్ళీ ట్రై చేశాను. రిమెంబర్, ఐ ఫెయిల్డ్ సో మెనీ టైమ్స్ బిఫోర్ టాకింగ్ లైక్ దిస్. మీరు ఒకవేళ కంటిన్యూస్ లాసెస్ లో ఉంటే ది ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద మార్కెట్స్, ది ప్రాబ్లమ్ ఇస్ యూ. సో యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ సెల్ఫ్. లాస్ వచ్చింది అంటే ఏదో మిస్టేక్ చేసావని అర్థం, అంతేగాని మార్కెట్ ఎప్పుడు తప్పు చేయదు. లాసెస్ నుంచి నేర్చుకుని మళ్ళీ ట్రై చేస్తే తప్ప మీరు సక్సెస్ అవ్వలేరు. అయితే దానికి ఒక స్ట్రాటజీ, ఒక ఎంట్రీ ప్లాన్ అండ్ ఒక ఎగ్జిట్ ప్లాన్ కావాలి. నేను పర్సనల్ గా ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను, ఎలా బ్యాక్ టెస్ట్ చేశాను, దాని రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత అనేది మండే ఒక యూట్యూబ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను పర్సనల్ గా యూస్ చేసిన బ్రోకర్ ఎక్స్నెస్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.